Hi friends, welcome back to our SRE series. సో ప్రీవియస్ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? CPU కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. CPU కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం గురించి మాట్లాడదాం. సో ఈరోజు మనం ఈ వీడియోలో లైనక్స్ మెమరీ మేనేజ్మెంట్ లాస్ట్ వీడియో. సో ఈ వీడియోలో మనం మెమరీ మేనేజ్మెంట్ గురించి డెప్త్గా నేర్చుకున్నాం. సో ఈ వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత సో మీకు ఏం అర్థమవుతాయి అంటే ఓఓఎం కిల్లర్ అంటే ఏంటి అండ్ పాడ్ ఎందుకు రీస్టార్ట్ అవుతుంది, ఓకే, అండ్ పాడ్ ఎందుకు రీస్టార్ట్ అవుతుంది, పాడ్ రీస్టార్ట్ ప్రాబ్లం అండ్ ఇంటర్వ్యూలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా మనం తెలుసుకుందాం. ఇంటర్వ్యూ స్టైల్ కూడా చూద్దాం. ఓకే, ఈ వీడియో అయ్యేసరికి మనకి ఈ టాపిక్స్ అన్నీ మనకి అర్థమైపోతాయి. ఓకే, సో నెక్స్ట్ ఓకే, సో మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఈరోజు సెక్షన్కి వెళ్ళిపోదాం. సో ఏం చెప్పాను, మెమరీ మేనేజ్మెంట్ ఎలా చేస్తామని. సో మెమరీ సో మెమరీ మేనేజ్మెంట్ చూద్దాం, ఓవర్వ్యూ చూద్దాం. సో మెమరీ మేనేజ్మెంట్ ఓవర్వ్యూ చూద్దాం. సో లైనక్స్లో మెమరీ అంటే ఓన్లీ ర్యామ్ అనే మాత్రం కాదు. సో ఓన్లీ ర్యామ్ అయితే కాదు. సో మనకి ఇంకా చాలా ఉంటాయి. ఓన్లీ ర్యామ్ అయితే కాదు. ఓన్లీ ర్యామ్ అయితే కాదు. ఓకే, సో లైనక్స్ మెమరీ డిజైన్ ఎలా ఉంటుందంటే లైనక్స్ మెమరీ డిజైన్ మెయిన్ గోల్స్ ఏంటంటే పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్మెంట్ చేయడం. ఫస్ట్ థింగ్ ఎప్పుడు కూడా దేనిలో అయినా సరే మనకి ఏంటి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి మనకు కావాలి, దాన్ని డిజైన్ చేస్తారు. సో పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం ఈ మెమరీ మేనేజ్మెంట్ అనేది దానికి ఉపయోగిస్తారు. సో అండ్ సిస్టమ్ హ్యాంగ్ అవ్వకుండా ఉండడం కోసం అండ్ ఇంపార్టెంట్ ప్రాసెస్ని ప్రొటెక్ట్ చేయడం. అంటే కొన్ని ప్రాసెస్లు ఉంటాయి, వాటిని మనం ప్రొటెక్ట్ చేయాలి. ప్రొటెక్టింగ్ ది ప్రాసెసెస్. ఓకే, ఐ థింక్ మీకు అర్థమే ఉంటుంది. మెమరీ మేనేజ్మెంట్లో మనకి ర్యామ్ ఒకటే కాదు, మనకి చాలా ఇన్డెప్త్గా ఉంటాయని చెప్పాను. సో అలాగే ఓకే, సో అందుకే లైనక్స్లో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఎలాంటి అంటే ఫస్ట్ది, సో నేను డైరెక్ట్గా కాన్సెప్ట్ చూద్దాం, ర్యామ్ వర్సెస్ స్వాప్. ఓకేనా, ర్యామ్ వర్సెస్ స్వాప్ చూద్దాం. సో డైరెక్ట్గా కాన్సెప్ట్ తీపోదాం. సో ర్యామ్ వర్సెస్ స్వాప్ అంటే ఏంటంటే ఫస్ట్ది ర్యామ్ అంటే ఏంటి, ర్యామ్ అంటే ఫాస్ట్గా ఉంటుంది కానీ లిమిటెడ్. ఓకే, ర్యామ్ అనేది కొంచెం నాయిస్ వస్తే కొంచెం అడ్జస్ట్ అవ్వండి, సమ్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుంది. సో ర్యామ్ అంటే మనకి ప్రైమరీ అనమాట, ప్రైమరీ మెమరీ ఫర్ అవర్ లైనక్స్. ఓకే, సో ర్యామ్ ఎప్పుడు కూడా ఫాస్ట్గా ఉంటుంది కానీ లిమిటెడ్. ఎప్పుడు కూడా మన ల్యాప్టాప్ కానీ మన మొబైల్కి కానీ ఏదైనా సరే ఎప్పుడైనా సరే దీనికి ఫాస్ట్ బట్ లిమిటెడ్గా ఉంటుంది ఎప్పుడైనా సరే. మన మొబైల్లో 4 GB ర్యామ్ అంటారు, 8 GB ర్యామ్ అంటారు. సో అది మొత్తం సో అంతవరకే వాడుకుంటుంది కానీ లిమిటెడ్, ఫాస్ట్ కానీ లిమిటెడ్గా ఉంటుంది. ఓకేనా, లైక్ ఇప్పుడు మన మొబైల్లో మొబైల్ తీసుకుందాం. మొబైల్లో మనం ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇవన్నీ అప్లికేషన్స్ దేని మీద రన్ అవుతాయి, ర్యామ్ మీద రన్ అవుతాయి. ఓకేనా, సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మొబైల్ చూద్దాం, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, సో ఇవన్నీ దేని మీద రన్ అవుతాయి, ర్యామ్ మీద రన్ అవుతాయి. సో ర్యామ్ మీద రన్ అవుతాయి. ఓకేనా, సో
అలాగే ల్యాప్టాప్లో కూడా మనం ఏదైనా రన్ చేయాలంటే మనకి ర్యామ్ అని కావాలి. సో ర్యామ్ ఎప్పుడైనా ఫుల్ అయిందనుకో మన సిస్టమ్ అనేది క్రాష్ అవుతుంది. ఓకేనా? ర్యామ్ ఫుల్ అయితే సిస్టమ్ విల్ క్రాష్. ఓకేనా? సో ఇంకా మనకి ర్యామ్లో మనం ఇంకేం చెప్పచ్చు అంటే బ్రౌజర్ జావా అప్లికేషన్స్, డాకర్ కంటైనర్స్ అన్ని ర్యామ్ని మనం ర్యామ్తో ఉపయోగిస్తాయి. జావా అప్లికేషన్ కానీ, డాకర్ కానీ, బ్రౌజర్ కానీ అన్నీ కూడా మనకి ర్యామ్తోనే మనకి కనెక్షన్ అయి ఉంటాయి. ర్యామ్ వల్లనే అవి రన్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ ఏం చెప్పాను, స్వాప్. సో సెకండరీ మెమరీ అనమాట. ఇది సెకండరీ మెమరీ ఫర్ అవర్ చెప్పాలంటే సెకండరీ మెమరీ ఫర్ ఓఎస్ అనుకోవచ్చు. ప్రతి ఓఎస్కి ఇలా ఉంటాయి. ఓకేనా? సో స్వాప్ అంటే డిస్క్లో ఉన్న మెమరీ, డిస్క్లో ఉన్న బ్యాకప్ మెమరీ అనమాట. సో చెప్పాలంటే మనకు ఇప్పుడు ఒక డిస్క్ ఉందనుకో, ఆ డిస్క్లో మనకి ఒక బ్యాకప్ మెమరీ అని ఉంటుంది. సో అవన్నీ కూడా దీంట్లో రన్ అవుతాయి, డిస్క్లో ఉన్న బ్యాకప్ మెమరీ. సో బ్యాకప్ మెమరీ. సో ఎప్పుడైనా ర్యామ్ ఫుల్ అయింది అనుకోండి, సో లెస్ యూజ్డ్ మెమరీ ప్యాకేజెస్ని డిస్క్కి మూవ్ చేస్తుంది. సో ఇప్పుడు ర్యామ్ ఫుల్ అయింది. ఓకేనా? నా ల్యాప్టాప్లో నా ర్యామ్ ఫుల్ అయింది, లేదా నా మొబైల్లో ర్యామ్ ఫుల్ అయింది. ఇప్పుడు మన లైనక్స్ వాడుతుంది కాబట్టి మన లైనక్స్లో నా ర్యామ్ అనేది ఫుల్ అయింది. సో దీనిలో ఎప్పుడైతే తక్కువ యూజ్ అయిన మెమరీ పేజెస్ ఉంటాయి కదా, మెమరీ పేజెస్ అవన్నీ ఏం చేస్తాయి, స్వాప్కి మూవ్ అవుతాయి. ఎలాగా? సో లెస్ యూజ్డ్ మెమరీ పేజ్ ఇవన్నీ ఎక్కడికి మూవ్ అవుతాయి, అవన్నీ మనకి ఈ స్వాప్కి మూవ్ అవుతాయి. ఓకేనా? సో స్వాప్ అనేది స్లో, ఎందుకంటే డిస్క్ స్లో ఉంటుంది కాబట్టి. ఓకేనా? స్వాప్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయదు, సిస్టమ్ స్టెబిలిటీ కోసం యూజ్ అవుతుంది. ఎప్పుడు కూడా మీకు బండ గుర్తు ఎప్పుడు పెట్టుకోవాల్సింది అంటే స్వాప్ అనేది మన పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి కాదు. ఇది ఎప్పుడు కూడా సిస్టమ్ స్టెబిలిటీ కోసం ఉంచడానికి, బ్యాకప్గా ఉంచడం కోసం ఉంచారంతే. స్వాప్ అనేది సిస్టమ్ స్టెబిలిటీ కోసం మాత్రమే ఇది యూజ్ అవుతుంది. సో ఇది వెరీ 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 ఇంపార్టెంట్. సో నెక్స్ట్ది మనకి చాలా అందరికీ తెలిసిందే, హీప్ వర్సెస్ స్టాక్. ఓకే, ఫస్ట్ స్టాక్ చూసుకోండి. సో స్టాక్ మెమరీలో ఏముంటుంది ఫస్ట్? సో స్టాక్ మెమరీలో మనం ఒక జావా తీసుకుందాం అనుకోండి, జావా ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇక్కడ. సో నాకు కొంచెం జావా ఐడియా ఉంది కాబట్టి నేను జావా గురించి చెప్తున్నాను. సో జావా తీసుకుందాం. సో జావాలో మనకి మెథడ్ కాల్స్, లోకల్ వేరియబుల్స్, థ్రెడ్ వైజ్ మెమరీస్ అని చాలా ఉంటాయి. సో మెథడ్ కాల్ అనేది మెథడ్ కాల్స్ అంటారు. లోకల్ వేరియబుల్స్ ఉంటాయి. అవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే మెథడ్ కాల్స్. సో మెథడ్ కాల్స్, లోకల్ వేరియబుల్స్, సో ఇవన్నీ మనకి స్టాక్లో స్టోర్ అవుతాయి. సో స్టాక్ ఎప్పుడు కూడా మనకి ఏంటి, లిఫో, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో ఏదైతే లాస్ట్ ఇలా ఉంటుంది స్టాక్. ఓకేనా? ఇది మేము చెప్తాము మామూలుగా. సో ఇక్కడ 1 2 3 4. సో ఎవడైతే లాస్ట్ వచ్చాడో వాడినే మనం ఫస్ట్ తీయగలం, అంతే. ఈ కింద తీయలేము మనం. ఓకేనా? అలా ఉంటుంది. ఓకేనా? సో ఎందుకు మనకి స్టాక్ అనేది వాడతారంటే, స్టాక్ అనేది వెరీ ఫాస్ట్ బట్ ఫిక్స్డ్ సైజ్ ఉంటుంది, ఓన్లీ కొంచెం సైజ్ మాత్రమే ఉంటుంది మనకి. సో స్టాక్ ఓవర్ఫ్లో మనకి కొన్ని అండ్ జావాలో మనకి స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ స్టాక్ ఓవర్ఫ్లో ఎక్సెప్షన్ వస్తుంది. సో ఎందుకు వస్తుందంటే స్టాక్ అనేది టూ మెనీ లైక్ అది ఎప్పుడన్నా సరే మన ఈ సైజ్ ఫిక్స్ అయినా, లేకపోతే టూ మెనీ నెస్టెడ్ మెథడ్ కాల్ వచ్చినా సరే ఈ స్టాక్ ఓవర్ఫ్లో ఎక్సెప్షన్ మనకి త్రో చేస్తుంది. సో
అది స్టాక్ యొక్క మనకి మెథడ్ చెప్పాలంటే. సో నెక్స్ట్ వన్ ఏంటిది, హీప్. సో హీప్ ఇది కూడా మన జావా పర్స్పెక్టివ్ చూద్దాం. హీప్ మెమరీలో ఏముంటుంది, హీప్ మెమరీలో మనకి ఆబ్జెక్ట్స్ ఉంటాయి, మెయిన్గా ఆబ్జెక్ట్స్ అండ్ డైనమిక్ డేటా. సో కంపేర్ టు స్టాక్ ఇట్స్ డైనమిక్ డేటా. సో ఇదేంటి, లార్జ్ అనమాట, లార్జ్ మెమరీ ఉంటుంది దీనికి స్టాక్తో కంపేర్ చేస్తే. స్టాక్ కావాలంటే స్మాల్ ఉంటుంది, సో లార్జ్ మెమరీ ఉంటుంది. అండ్ మనకి ఆల్ థ్రెడ్స్ షేర్ సేమ్ హీప్ అనమాట. ఆల్ థ్రెడ్స్ ఉంటే అవన్నీ సేమ్ థ్రెడ్స్ని సేమ్ హీప్ని షేర్ చేసుకుంటాయి. సో అది అర్థమైంది కదా మీకు. సో నెక్స్ట్ వన్ పేజ్ క్యాష్. ఓకేనా. సో లైనక్స్ అంటే చాలా స్మార్ట్ అనమాట. డిస్క్ నుండి రీడ్ చేసిన డేటాని ర్యామ్లో క్యాచ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటి, లైనక్స్ స్మార్ట్, చాలా స్మార్ట్. మనకి ఎందుకు స్మార్ట్ అనేది చెప్తాను. లైనక్స్ విల్ బి స్మార్ట్. సో లైనక్స్ విల్ బి స్మార్ట్. ఓకే, ఎందుకు స్మార్ట్? ఎందుకంటే డిస్క్ నుండి రీడ్ చేసిన డేటాని, అంటే ఇప్పుడు డిస్క్ ఉందనుకోండి, డిస్క్ నుంచి రీడ్ చేసిన డేటాని సో ర్యామ్లో క్యాచ్ చేస్తుంది అనమాట. డిస్క్లో నుంచి రీడ్ చేసిన డేటా, ఇప్పుడు డేటా ఉందనుకోండి, డిస్క్ రీడ్ చేసిన డేటాని ర్యామ్లో మనకి క్యాచ్ అని ఉంటుంది. సో ఇక్కడ స్టోర్ చేస్తుంది. ఓకేనా. సో అందుకే మనకు పేజ్ క్యాచ్ చాలా ఇంపార్టెంట్, స్మార్ట్ అనేది. సో నెక్స్ట్ టైం ఒక స్మాల్ ఫైల్ యాక్సెస్ చేస్తే డిస్క్కి వెళ్దనమాట. మనం ఎప్పుడైనా ఒక ఫైల్ని, నెక్స్ట్ టైం మన లైనక్స్లో ఒక ఫైల్ని మనం యాక్సెస్ చేస్తున్నాం అనుకోండి, అనుకుందాం అనుకోండి, అది డిస్క్కి వెళ్దనమాట, ర్యామ్ నుండి సర్వ్ చేస్తుంది అనమాట. సో ఫాస్ట్గా ఉంటుంది. సో అది ఎందుకంటే మనం ఆల్రెడీ వాడాం కాబట్టి అలా కాదు. సో మీకు ఇంకా ఇది చెప్పాలంటే, ఇప్పుడు ఒక ఫైల్, మీరు లైనక్స్లో ఒక ఫైల్ క్రియేట్ చేశారు. సో ఇదేం చేస్తుంది, డైరెక్ట్గా ర్యామ్లో స్టోర్ చేస్తుంది. సో ర్యామ్లో స్టోర్ చేసింది. సో నేను ఒక 1 day తర్వాత నేను వచ్చి మళ్ళీ ఈ ఫైల్ని యాక్సెస్ చేద్దాం అంటే మనకు ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఈ ర్యామ్లో స్టోర్ చేయడం వల్ల ఏముంటుంది, క్యాష్ ఉంటుంది. క్యాష్ అంటే మనకు చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో అదే ఇక్కడ యూజ్ అవుతుంది పేజ్ క్యాష్ అనేది. బికాస్ ఆఫ్ ఇట్ ఇంప్రూవ్స్ ది వెరీ ఫాస్ట్గా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి మనకి ఉపయోగపడుతుంది. సో మనం చెప్తాను ఎలా కమాండ్స్ వీటికి ఉపయోగపడతాయి నేను తర్వాత క్లాస్లో. ఇప్పుడు ఈ క్లాస్లో చెప్తాను. సో మొత్తం ఫస్ట్ ఈ థియరీ క్లాస్ మొత్తం ఆపడేద్దాం. సో నెక్స్ట్ మెమరీ లీక్. సో మోస్ట్ ఇంపార్టెంట్ మెమరీ లీక్. సో మెమరీ లీక్ అంటే ఏంటి? సో మెమరీ లీక్ అంటే మెమరీ ఎలకేట్ చేసి రిలీజ్ చేయకుండా ఉండిపోవడం. ఇప్పుడు ఒక థ్రెడ్ ఒక థ్రెడ్కి మెమరీ అలకేట్ అయింది. ఓకేనా, ఒక థ్రెడ్కి మెమరీ అలకేట్ అయింది. సో ఒక థ్రెడ్ తీసుకుని మెమరీ అలకేట్ అయింది. ఆ థ్రెడ్కి కొంచెం మెమరీ అలకేట్ అయింది. ఓకేనా, మెమరీ అలకేట్ అయింది. సో అదేం చేస్తుంది, ఆ థ్రెడ్ అనేది దాన్ని రిలీజ్ చేయాలి. సో రిలీజ్ చేయకపోతే ఏమవుతుంది, మెమరీ లీక్ అవుతుంది. ఓకే, మెమరీ లీక్ అవుతుంది. సో అది మా మెమరీ లీక్ అనేది. సో జావా ఎగ్జాంపుల్స్ ఏంటంటే అన్యూజ్డ్ ఆబ్జెక్ట్స్ రిఫరెన్స్లో ఉండిపోవడం, సో లిస్ట్ మ్యాప్ క్లియర్ చేయకపోవడం. సో ఇవన్నీ మనకు ఉంటాయి. సో రిజల్ట్ ఏంటి, మెమరీ యూజర్ స్లోలీ ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల మనకి ఇష్యూస్ వస్తాయి. సో ఇది మెమరీ లీక్ అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ మెమరీ అలకేట్ అయింది కానీ రిలీజ్ అవ్వకపోవడం. సో దాన్ని మనం మెమరీ లాక్ అంటారు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే OOM కిల్లర్. సో మోస్ట్ ఇంపార్టెంట్ మనకి SREలో. ఓకేనా, OOM కిల్లర్. సో OOM కిల్లర్ అంటే ఏంటి, సిస్టమ్ని సేవ్ చేయకుండా లైనక్స్ ఒక ప్రాసెస్ని కిల్ చేయడం. సో సిస్టమ్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు మనం మన సిస్టంలో ఒకటి ట్రై చేస్తున్నాం.
సో సిస్టమ్ని సేవ్ చేయకుండా లైనక్స్ ఒక ప్రాసెస్ని కిల్ చేయడం, అంటే ప్రాసెస్ని కిల్ చేయడం అంతే, డైరెక్ట్గా ఒక ప్రాసెస్ని కిల్ చేయడం, కిల్లింగ్ వితౌట్ సేవింగ్ ది సిస్టమ్. ఓకే, వితౌట్ సేవింగ్ ది సిస్టమ్. ఎందుకు? సో వాట్ డస్ ఇట్ హ్యాపెన్ అంటే లైక్ అసలు దీనివల్ల ఏమవుతుంది? సో దీనివల్ల ఏమవుతుందంటే ఓకే నో వాట్ డస్ ఇట్ వెన్ డస్ ఇట్ హ్యాపెన్ అనుకుంటే క్వశ్చన్ వేసుకున్నాం అనుకో, వెన్ డస్ ఇట్ హ్యాపెన్ అని. గివ్ మీ అన్ సెకండ్. అసలు ఎప్పుడు అవుతుంది ఈ ఓఎం కిల్లర్ అనేది? ఎప్పుడు అవుతుంది అని చూస్తే ర్యామ్ అనేది ఫుల్ అయినప్పుడు అవుతుంది, అండ్ స్వాప్ అనేది ఫుల్ అయినప్పుడు అవుతుంది, అండ్ నో మెమరీ, అసలు మెమరీ మనకి అవైలబుల్గా లేనప్పుడు కూడా ఇది అవుతుంది. ఎలా అవుతుందంటే ఇప్పుడు ర్యామ్లో కొన్ని ప్రాసెస్లు ఉన్నాయి. సో అవి మనం ఎక్కువ వాడతలేదు, ఓకేనా, ఎక్కువ వాడతలేదు. సో వాడినప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఓఎం కిల్లర్ అనేది కిల్ చేసేస్తుంది వాటిని. సో అది మ్యాటర్ అనమాట. సో లైనక్స్ ఇక్కడ ఈ మూడిట్లో ఏదైనా సరే అప్పుడు ఏం చేస్తుంది, లైనక్స్ అనేది ఓఎం కిల్లర్ని యాక్టివేట్ చేస్తుంది, మన ప్రాసెస్ని సెలెక్ట్ చేసుకుంటుంది, ఆ ప్రాసెస్ని కిల్ చేస్తుంది. సో అది లైఫ్ సైకిల్ దానికి. సమ్ టైమ్ మన జాబ్ అప్లికేషన్ లైక్ పాడ్ కానీ కూడా కిల్ అవుతాయి. ఇప్పుడు మనం ఒక పాడ్ ఉంది అనుకోండి, సో మనం అనుకోకుండా మనకి జావా అప్లికేషన్ కానీ పాడ్ కానీ ఉన్నప్పుడు సమ్ టైమ్స్ అవి ఏం చేస్తాయంటే కిల్ అయిపోతాయి. సో విత్ నో రీజన్, ఎందుకంటే ఇది ఓఎంఎం అనే కిల్లర్ వల్ల. ఓఎంఎం కిల్లర్ వల్ల మనం ఏం చేయకపోయినా ర్యామ్ ఫుల్ అయినా సరే ఏం చేస్తే ఆ పాడ్ని డిలీట్ చేసేస్తాయి. మనం పాడ్ కోసం ఎత్తుక్కుంటాం, లేదా జావా అప్లికేషన్ కోసం మనం ఎత్తుక్కుంటాం. సో బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ. సో ఓఎం కిల్లర్ ఎలా చూస్ చేస్తుందంటే బేస్డ్ ఆన్ ది ప్రాసెస్ మెమరీ యూజెస్. అసలు ఓకే, ఇప్పుడు అది ఎలా ఇప్పుడు నేను దాన్నే ఎందుకు కిల్ చేయాలి అండ్ అదే ఎందుకు అని అనుకుంటే, సో బేస్డ్ ఆన్ ది ప్రాసెస్ మెమరీ యూజెస్. ఇప్పుడు ఒక ప్రాసెస్కి మెమరీ యూజేజ్ ఎక్కువ ఉందనుకోండి, దాన్ని డిలీట్ చేసేస్తుంది. సో ఒక ప్రాసెస్కి మెమరీ యూజేజ్ ఎక్కువ ఉంటే దాన్ని చేస్తుంది. అంటే ప్రయారిటీ, ఒక ప్రాసెస్ యొక్క ప్రయారిటీ ఎక్కువ ఉన్నప్పుడు డిలీట్ చేస్తుంది. బేస్డ్ ఆన్ ది ఓఎం స్కోర్ అని ఉంటుంది, దీనివల్ల కూడా అది కిల్ చేసేస్తుంది. సో ఇది మన ఓఎం కిల్లర్ అంటే ఏంటి, చాలా ఇంపార్టెంట్ ఈ ఓఎం కిల్లర్ అనేది. సో మస్ట్ మనం నేర్చుకోవాల్సిన బాధ్యత అది. సో నెక్స్ట్ కొన్ని కమాండ్స్ ఉంటాయి మన లైనక్స్లో. కమాండ్స్ అనేది వేరే బేసిక్గా ఇవన్నీ చాలా ఉంటాయి. సో నేను కొన్ని కమాండ్స్ గురించి ఇలా చెప్తాను, మెమరీ మేనేజ్మెంట్. సో ఫస్ట్ది ఫ్రీ ఎం. ఓకే, ఫ్రీ ఎం. సో ఫ్రీ ఎం అంటే సో ఏం చేస్తుందంటే ఈ ఫ్రీ ఎం అనేది మనం అంతే ఫ్రీ ఎం వరకే. సో నో నీడ్ టు రైట్ ఫ్రీ ఎం. ఓకే, ఎందుకు ఈ ఫ్రీ ఎం అంటే మనకి ఎలా చూపిస్తుంది అంటే టోటల్ ర్యామ్ అండ్ యూజ్డ్ ర్యామ్ అండ్ ఫ్రీ ర్యామ్ అండ్ స్వాప్ యూజేజ్. ఈ మూడిట్ల కోసం మనం ఫ్రీ మనం అసలు ఎంత మన ర్యామ్ ఉంది, ఎంత యూజ్ చేసాము, ఎంత ఫ్రీ ఉంది, ఎంత స్వాప్ యూజ్ అయితే ఉందని తెలుసుకోవడానికి ఈ ఫ్రీ ఎం అనే కమాండ్ యూజ్ చేస్తే మనకు తెలుస్తుంది. అసలు ఎం అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఫ్రీ అని వాడుతున్నారు, ఓకే, ఎంత ఉందో తెలియడానికి. ఎం అంటే ఎందుకు? మైనస్ అంటే మనకి ఏంటంటే ఎంబీలో చూపిస్తుంది, అంటే మెగాబైట్స్లో మనకి చూపిస్తుంది అని అర్థం. ఓకే, ఓకే ఫ్రీ మనకి ఇక్కడ ఇంటర్వ్యూ చెక్ పాయింట్ అనమాట. ఇంటర్వ్యూ చెక్ పాయింట్ ఏంటంటే సమ్ టైమ్స్ కొంతమంది అడుగుతారు ఇంటర్వ్యూస్ ఏమని, ఫ్రీ మెమరీ తక్కువగా ఉన్నా అవైలబుల్ మెమరీ మనం చెక్ చేయాలి. ఎందుకంటే ఫ్రీ మెమరీ అప్పుడు మనకి పర్ఫెక్ట్గా చూపించదు, అందుకే మనం అవైలబుల్ మెమరీ చెక్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. సో అది మ్యాటర్ ఇక్కడ. సో ఫస్ట్ కమాండ్ గురించి చెప్పాను, నేను ఈ మొత్తం చూపిస్తాను తర్వాత మన టెర్మినల్లో. ఓకే, సో నెక్స్ట్ వన్ విఎం స్టాట్. ఓకే, విఎం స్టాట్ ఇది ఎందుకంటే సిస్టమ్ ఓవరీ యూజ్ చేస్తుంది అనమాట. జస్ట్ మొత్తం టోటల్ సిస్టమ్ ఓవరీ మనకి ఇస్తుంది. మెమరీ యూజేజ్
అండ్ స్వాప్ ఇన్ స్వాప్ అవుట్లో స్వాప్ ఇన్ స్వాప్ స్వాప్ అవుట్, సిపియు వెయిట్ టైం స్వాప్ కాలం యాక్టివిటీ ఎక్కువైతే సిస్టమ్ మెమరీ ప్రెజర్లో ఉంటుంది అనమాట. సో ఇక వరకు ఇది ఒకటి మనకు విఎంఎస్ స్టార్ట్ అయిన ఒక వేరే కమాండ్. సో నెక్స్ట్ వన్ టాప్. టాప్ ఇది రియల్ టైం అన్నమాట. మనకి రియల్ టైం ప్రాసెస్ ఎలా రియల్ టైం ప్రాసెస్ మానిటర్ అనమాట. రియల్ టైంలో మనం చూడగలం, రియల్ టైంలో ఉంటుంది ఇదంతా. సో రియల్ టైం మానిటరింగ్. సో ఆ రియల్ టైం మానిటరింగ్ ఇక్కడ నుంచి మనం మానిటరింగ్ అని నేర్చుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, ఎస్ఆర్ఈ అంటే మానిటరింగ్ అండ్ అబ్జర్వబిలిటీ కదా. సో అందుకే మనం ఇక్కడ నుంచి మనం మానిటరింగ్ అనేది నేర్చుకుంటున్నాం. సో టాప్ చూపిస్తుంది, ఏమేమి చూపిస్తుంది అంటే మనకి పర్ ప్రాసెస్ మెమరీ యూజేజ్ చూపిస్తుంది. ఒక ప్రాసెస్కి ఎంత మెమరీ యూజ్ అయింది అండ్ ఇంకా అంతే. మెమరీ ఎక్కువ యూజ్ చేస్తున్న మెమరీస్ని ఐడెంటిఫై చేయడానికి బెస్ట్ ఏంటంటే ఎప్పుడైనా ఒక మెమరీ ఎక్కువ యూజ్ చేస్తుంది అనుకోండి, ఒక ప్రాసెస్ అనేది ఒక మెమరీని ఎక్కువ యూజ్ చేస్తుంది, దాన్ని ఐడెంటిఫై చేయడానికి చాలా బెస్ట్ కమాండ్. సో బెస్ట్ ఇది కూడా ఒకటి ఉంది మనకి కమాండ్, నాకు గుర్తు రావట్లేదు ప్రజెంట్. సో నెక్స్ట్ వన్ DMESG పైప్లైన్ grep -oom. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ కమాండ్ OMM చూడండి ఇక్కడ, ఓకేనా. సో ఇది ఎందుకంటే కెర్నల్ లాగ్స్లో ఓఎంఎం మెసేజ్ సెర్చ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఇది మన కెర్నల్ లాగ్స్ ఇవి. సో కెర్నల్ లాగ్స్లో మన ఓఎంఎం అనే మెసేజ్ని సెర్చ్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాం అనమాట. సో విచ్ ప్రాసెస్ అంటే ఓఎం కిల్ చేసిందో చేసుకోవడానికి, అంటే అసలు ఓఎం కిల్లర్ ఏది కిల్ చేసిందో చేసుకోవడానికి మనం ఇది వాడతాం. సో ఎంటర్ మ్యాజిక్ లైన్ అని మనకి ఏంటంటే చేసుకోవచ్చు ఇలా బెస్ట్ దీనికి. ఓకేనా. సో ఇంకోటి ఏం చెప్పచ్చు మనకి, కోబర్నెటిస్ ఓఎంసీనా. ఓకే, కోబర్నెటిస్ మనకి మీకు కోబర్నెటిస్ స్టడీ లేకపోతే జస్ట్ నేను చెప్తున్నాను, కోబర్నెటిస్ ఓఎంసీనా. ఓకే, సో కొన్ని టైమ్స్ ఏంటంటే పాడ్ అనేది ఎందుకు అసలు రిజిస్టర్ అయిపోతాయి కొన్నిసార్లు మనకు తెలియకుండా. సో అప్పుడు ఏం చేస్తుందంటే మనం రీజన్ ఎత్తుక్కుంటాం ఎందుకు రీస్టార్ట్ అయిందని. సో రీజన్ కుడ్ బి ఎలా అంటే కంటైనర్ యొక్క మెమరీ ఎక్సీడ్ అయిపోయినప్పుడు. సో కంటైనర్ మెమరీ లిమిట్ అనేది ఎక్సీడ్ అయిపోయినప్పుడు పాడ్ అనేది రీస్టార్ట్ అవ్వచ్చు. లేదా కోబర్నెటిస్లో కంటైనర్ని ఓఎంఎం కిల్లర్ స్టేట్లో కిల్ చేస్తుంది. సో ఆ పాడ్ని ఓఎంఎం కిల్ చేసినా సరే అవుతుంది. సో ఇది అన్నమాట. సో మనం ఇప్పుడు ప్రతిదీ మనం మన యొక్క ఇక్కడ చూద్దాం. ఓకే, ఓపెన్ అయింది. సో ఫస్ట్ కమాండ్ అని చెప్పాను ఈరోజు మనం ఫస్ట్ కమాండ్. సో ఫస్ట్ కమాండ్ ఫ్రీ మైనస్, ఓకే నేను ఇలా కాదు మీకు క్లారిటీగా చూపిస్తాను, క్లియర్. ఓకే, ఫ్రీ -m చూసారా, ఇందాక ఏం చెప్పాను నేను నా క్లాస్కి క్లాస్. సో ఫ్రీ అంటే టోటల్ ర్యామ్ యూజర్ ర్యామ్, ఫ్రీ ర్యామ్, శాప్ యూజర్ మనకు చూపిస్తుందని చెప్పాను. చూడండి అదే. సో మన మెమరీ టోటల్ ఎంత యూజ్ చేసింది, టోటల్ ఎంత, యూజర్ ఎంత, ఫ్రీ ఎంత చూపించింది, అవైలబుల్ ఎంత చూపించింది. ఓకేనా. స్వాప్ చూడండి, సో టోటల్ ఎంత, సో యూజర్ ఎంత, ఫ్రీగా ఎంత ఉంది. చూసారా, నేను చెప్పినట్టుగా ఉంది. సో నెక్స్ట్ కమాండ్ ఏంటిది, vm stat. సో నేను vm స్టార్ట్లో చెప్పాను మెమరీ యూజేజ్ ఎంత అయింది, స్వాప్ ఇన్ స్వాప్ అవుట్ అని మనకు ఉంటుంది. ఇదిగోండి, ఇది స్వాప్ ఇన్ స్వాప్ అవుట్. సరే, ఇది మొత్తం మెమరీ. ఇక్కడ నుంచి ఎంత ఫ్రీ ఎంత ఉంది. ఇట్స్ డిఫరెంట్ ప్రాసెస్.
చెప్పాలంటే కొంచెం మనకి ఎంత ఉంది ఫ్రీ స్వాప్ ఇన్ ఎంత ఉంది, స్వాప్ అవుట్ ఎంత ఉంది, మనకి అన్నీ మనకి ఇక్కడ తేడా వస్తాయి. సో నెక్స్ట్ వన్ టాప్ అంటే ఏం చెప్పాను, మనకి రియల్ టైంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. చూసారా రియల్ టైం మనకి ఇది కొన్ని సార్లు అప్డేట్ అవుతూ ఉంటాయి, కొత్తవి చూసారా అలా అప్డేట్ అవుతుంది, చూసారా మారుతున్నాయి మనకి ఇక్కడ. సో మనకి రియల్ టైంలో పిఐడి ఏంటంటే ప్రాసెస్ ఐడి, ఏదో యూజర్. ఓకే, ఇప్పుడు మనకి పిఐడి చూసుకున్నాము, దీన్ని కిల్ చేస్తే కిల్ అయిపోద్ది. సో దానికోసం మనం వాడతాం. సో దీన్ని మనం కంట్రోల్ Z, ఇక్కడ CPU పర్సంటేజ్, మెమరీ పర్సంటేజ్, ఎంత యూజ్ చేసింది. ఆర్ఈఎస్ అంటే యాక్చువల్ ర్యామ్ యూజేజ్, విఐఆర్టీ అంటే వర్చువల్ మెమరీ అనమాట. సో ఇవన్నీ మనకి దీంట్లో ఉంటాయి. సో నేను కంట్రోల్ Z స్టాప్ చేస్తాను, నాకు ఇంకా అవసరం. సో నేను మళ్ళీ క్లియర్ చేసి నా కమెంట్స్ రన్ చేస్తాను. సో ఇందాక ఏం చేస్తాను, DMSG కాలం గ్రిప్ -i OM DMSG read kernel buffer failed operation not permitted. ఓకే, ఐ థింక్ దీనిలో లేదనుకుంటా, DMESG. ఓకే, దీనిలో లేదనుకుంటా. ఓకే, లెట్ ఇట్ బి. సో ఇది మనకి ఈరోజు మన కమెంట్స్. సో ఇందా నేను ఒకటి చెప్పడం మర్చిపోయా, ఒక టాపిక్ మర్చిపోయా. సో ఇప్పుడు మనకి ఇంటర్వ్యూలో మనల్ని అడిగారు అనుకోండి, అసలు మనకు పాడ్ అనేది రీస్టార్ట్స్ అయినాయి డ్యూ టు ఓఎంఎం వల్ల, మనకి రీస్టార్ట్ అయింది అనుకోండి. సో మనం ఏం చేయొచ్చు, ఎలా ప్రాసెస్ అవ్వాలి పాడ్ అనేది దీని వల్ల మనకు అయింది అనుకో, ఎలా చెక్ చేయాలి. ఫస్ట్ మనం కంటైనర్ యొక్క మెమరీ చూడాలి, కంటైనర్ మెమరీ చెక్ చేయాలి. సో నెక్స్ట్ JVM హీప్ సైజ్ చూడాలి. సో నెక్స్ట్ అప్లికేషన్ మెమరీ యూజేజ్ చూడాలి. OMM కిల్లర్ లాగ్ చూడాలి, కిల్లర్ లాగ్స్. సో ఇవన్నీ చూడాలి. సో ఇందాడ ఏదో ఇష్యూ ఎర్రర్ వచ్చింది, ఒకసారి చూద్దాం. ఐ డోంట్ నో, బట్ ఐ డెంట్ టెస్ట్. నేను ఇదివరకు ట్రై చేసినప్పుడు నా దాంట్లో వచ్చింది. సో దీనిలో రావట్లేదు అంటే సంథింగ్ హ్యాపెండ్, మనం చెప్పలేం. మేబీ మర్చిపోయాను. ఓకే, sudo DMSG grep -i OM. ఓకే, చూసారా ఏమొచ్చింది. సో వచ్చినప్పుడు మనకి ఏమొచ్చింది, సిస్టమ్ లాగ్స్ మనకి ఇలా మెమరీ OM కిల్లర్. సో అక్కడ వచ్చింది అంతే. సో మనకి ఇక్కడ ప్రజెంట్ అయితే ఏం కిల్ చేయలేదు. సో ప్రజెంట్ మనకి ఏం కిల్ చేయలేదు. సో దానివల్ల మనకు వస్తుంది, అలా కనిపిస్తుంది అంతే. సో దిస్ సింపుల్ రైట్, ఎప్పుడూ మనకి సింపుల్గా ఉంటాయి. సో మీకు అర్థమైంది అనుకుంటే ప్లీజ్ ఒకటి సారీ చెప్పలేకపోతున్నాను. సో ఈ వీడియోలో మనం లైనక్స్ మెమరీ మేనేజ్మెంట్స్ అండ్ OMM కిల్లరు, కమాండ్స్, రియల్ ప్రొడక్షన్ హిస్టరీ, సినారియోని ఎలా చేయాలి
అన్ని డీటెయిల్గా చూసాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఫుల్ ఎస్ఆర్ఈ కోసం సబ్స్క్రైబ్ చేయండి. యా, థ్యాంక్ యూ, బాయ్.